ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో తుపాను ప్రభావం ఉంది. కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్తో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలులు, భారీ వర్షాలతో కోతకొచ్చిన వరి పంటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం వరి కోతలు కూడా కోయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుపాను ప్రభావం, పంట నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, పంట నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అక్కడ? గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన తుఫాను వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే రైతుల పంటలు కొంతమంది కోసారు, అంత కూడా కల్లాల వరకు ఐకేపీ సెంటర్లకు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ లాంటి ప్రాంతాల్లో ఇంకా కోత దశలో ఉన్నది. మొత్తం కూడా పొట్టకొచ్చిన వరిసేను మొత్తం కూడా వర్షాలతోటి నేల కొరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. పూర్తిగా పంట నష్టం పోయింది అని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకసారి యాదాద్రి జిల్లాకు సంబంధించి వర్షానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున మూసి ప్రవహిస్తుంది. దాంతో మూసి వరదకు బొల్లెంపల్లి, సంగెం, చౌటుప్పల మధ్యలో రాకపోకలకు నిలిచిపోయాయి. సంగెం భీమా కత్వ వద్ద ఇక్కడ జనరల్గానే మూసి ఎప్పుడైతే పొంగి పొర్లుతుందో అప్పుడు భీమా కత్వ వద్ద లో లెవెల్ బ్రిడ్జి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పైకి వచ్చి చేరుతుంది. దాంతో చుట్టుపక్కల ఎవరు కూడా రావడానికి పోవడానికి ఉండకుండా ఎక్కడికక్కడ నిలిపివేస్తారు, రాకపోకలు నిలిపివేస్తారు పోలీసులు. ఇక బోదంపోచంపల్లి మండలం రుద్రవల్లిలో లో లెవెల్ బ్రిడ్జ్ ప్రవహించడంతో అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పుడు కూడా హైదరాబాద్లో వర్షం వచ్చినా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు, మూసీ నది ప్రవహించినప్పుడల్లా ఇది ఎప్పుడు కూడా వచ్చే వరద. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ బ్రిడ్జి కట్టే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తున్నప్పటికీ కూడా దాదాపు అక్కడ రుద్రవెల్లి దగ్గర 12 సంవత్సరాల క్రితం బ్రిడ్జి ప్రారంభించారు. ఇప్పటివరకు కూడా పూర్తి కాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బూదంపోచంపల్లి, బీబీనగర్ మధ్య కూడా రాకపోకలకు ఇబ్బంది ఉంది. ఇక అక్కడ కూడా బారికేట్లను ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్, కైతాపూర్, లక్కావరం చెరువులు అలుగుపోస్తున్నాయి. భారీ వర్షాలు ఉండడంతో దాంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ చెరువుకు కూడా గండి పడ్డది. దాంతో మున్సిపాలిటీలోని కొన్ని కాలనీల్లో జలమయమయ్యే అవకాశం ఉంది. దాంతో అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు రావడం, చౌటుప్పల్ చెరువు గండిపడడంతో పలు కాలనీలన్నీ కూడా నీటిమయమయ్యాయి. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆ నీళ్లు పోలేక మొత్తం కూడా ఆ తేళ్లు, పాములు అట్లా రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపెట్టది. మళ్ళీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఆ నీళ్లు రాకుండా, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది కాకుండా చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపట్లో అక్కడికి రానున్నారు. అధికార యంత్రాంగంతో కలిసి అక్కడ ఒక ప్లాన్ని చూసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఉన్నది. ఇక మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి నిన్న దేవరకొండలో భారీ వర్షం ఉంది. దాంతో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం చందంపేటలో ఉండడంతో అక్కడ ఉన్న తండాలు కావచ్చు, అదేవిధంగా వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. తాండాలలో పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. పక్కకే కొమ్మాయిగూడెం దగ్గర ఒక కస్తూర్బా పాఠశాల ఉంది. పాఠశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో దాదాపు 500 మంది పిల్లల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. వాళ్ళకు తాగునీటి సౌకర్యం, అదేవిధంగా తిండి అన్ని ఏర్పాట్లను చేశారు. ఫుడ్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో అక్కడ ఉన్న ఏఎస్పీ మౌనిక, అదేవిధంగా ఆర్డీఓ రమణారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు. ఈరోజు వర్షం లేకపోవడం, అక్కడ నీళ్లు మొత్తం కూడా పక్కనే ఉన్న వాగు కూడా కొంచెం తగ్గడంతో కొంత అక్కడ ప్రశాంతమైన వాతావరణము నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం కాక నిన్న మొన్న కురిసిన వర్షం ఈ రోజు కనుక వస్తే దేవరకొండ ప్రాంతాల్లో దాదాపు చాలా తండాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది. దాంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా 24/7 అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏ ఇబ్బంది అయినా కానీ ఫోన్లు చేయొచ్చు అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం వాటిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక మిర్యాలగూడలో పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో ఆ వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. దాదాపు 6,000 హెక్టార్లకు పైచిల్కే పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇంకా ప్రస్తుతం ఈరోజు సర్వే చేస్తున్నారు. ఇక ఎక్కడెక్కడ ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా పంట నష్టం జరిగిందనే కోణంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వేను వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి కోదాడ కావచ్చు, హుజూర్నగర్లో పెద్ద
ఎత్తున వరదలు రావడంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. అదేవిధంగా పంట పొలాలు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి. ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడనేమో నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి, అదేవిధంగా రామన్నపేట, చిట్యాల ఈ ఏరియాలకు వచ్చేటప్పటికేమో ఇప్పటికే పంటను కోసారు. ఆ పంట మొత్తం కూడా ఐకేపీ సెంటర్లు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొంత ఆలస్యం కావడంతో అవంతా కూడా వర్షాలు ఉండడంతో తడిసి ముద్దయ్యాయి. మళ్ళీ వాటిని ఆరబెట్టడం కోసం దాదాపు ఇంకా 10 రోజులు పట్టే అవకాశం కూడా ఉన్నది. తేమ శాతం తగ్గినా, తేమ శాతం 17కు ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్పడంతో రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఒకవేళ ఆ ధాన్యాన్ని దళారులకు అమ్మితే అడ్డికి పౌసీరు కొనుగోలు చేస్తున్నారు, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు కూడా వెంటే ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. మిల్లర్లు కూడా వీళ్ళ అవసరాన్ని బట్టి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ధాన్యాన్ని తక్కువ 17,000కు 16,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దాంతో తీవ్రంగా ఆరుకాలం కష్టపడ్డ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక పత్తి రైతుల విషయానికి వస్తే ఈసారి పత్తి రైతులకు మాత్రం కన్నీళ్ళే మిగిలాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాంతో పత్తి మొత్తం కూడా పంట పొలాలు మొత్తం ఆగం కావడంతో పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు వర్షాలు లేకుండా ఎండ ఉండడంతో రైతులకు మాత్రం కొంత ఊపిరి మెసిలినట్లయింది, కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు. శ్రవంతి.